గౌతమి నా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు కాదంటారనే నమ్మకంతో తను బయలుదేరమన్నాను. బై ఆల్ మీన్స్. వాళ్ళిద్దరూ నాగార్జున సాగర్లో ఉన్న స్వామీజీని చూడటానికి రోడ్వేలో కారులో వెళ్తున్నారు. అతి త్వరలో అసలు విగ్రహం నా ముందుండాలి. లేదంటే నీకు మేయర్ పదవి ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా థ్యాంక్స్ అండి. స్వామీజీ దగ్గరికి వెళ్దాం అనగానే వచ్చేసారు. అయ్యో, నాకు థ్యాంక్స్ ఏంటండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మంచి కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. మీకు త్వరగా గతం గుర్తు రావాలని, మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని నా కోరిక. మీలాంటి మంచి మనుషుల సంకల్ప బలం చాలండి. నాకు తప్పకుండా గతం గుర్తొస్తుంది. ఆ రోజు పెద్ద పండగ ఏమండి, ఆ రోజు మాకు మంచి పార్టీ ఇవ్వాలి. నా గతంలో నేను పేదదానైతే ఏ పార్టీ ఇవ్వలేను. కోటీశ్వరాలనైతే మాత్రం మీరు అడిగినట్టు గ్రాండ్ పార్టీ ఇస్తాను. మరి మీ ఫ్రెండ్స్ కోటీశ్వరులైనా చాలు కదా. ఇంకేంటండి విశేషాలు? జర్నీ బోర్ కొడుతుందా? సాంగ్స్ పెట్టనా? వద్దు, ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? నా గురించి ఆల్రెడీ మీకు తెలుసు. కొత్త విషయాలేం లేవు. మీ పెళ్లి విషయాలు చెప్పండి. అయ్యో, నాకింకా పెళ్లి కాలేదండి, మర్చిపోయారా? లేదులేండి, పెళ్లి గురించి ఏం ప్లాన్ చేస్తున్నారని అడుగుతున్నాను. ప్లాన్ చేయడానికి పెళ్లిళ్ళు మన చేతుల్లో ఏముంటాయండి? అవి ముందే స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు కదా. ఎవరికెవరు జంట అవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడట. అలా కాదు, ఇషిక గారిది లవ్ మ్యారేజ్ అట కదా. మరి ఇషిక అన్నయ్య గారిది ఏ మ్యారేజో అని. నన్ను టెస్ట్ చేస్తున్నావా గౌతమి? నా మనసులో నువ్వున్నావని తెలిసే అడుగుతున్నావా? కుందనపు బొమ్మ నీవంట, నీకు సరిజోడు నేనంట, నీకు నాకు మధ్య ప్రేమంట. ఏంటండి, ఊహల్లోకి వెళ్ళిపోయారా? నిజంగా మీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరా అమ్మాయి? పేరు చెప్పండి. నా నోటితో నీ పేరు వినాలనుందా గౌతమి నీకు? మీకు లవర్ ఉందని ఇష్క గారు చెప్పారు. మీరు చెప్పండి, ఎవరా అమ్మాయి? నేను బయటపడను గౌతమి. తొందరపడకుండా నెమ్మదిగా నీకు అర్థమయ్యేలా చేస్తాను. చెప్పండి శత్రు గారు. తెలీదండి. అదేంటి? మనసులో ఎవరైనా ఉంటే కదండి తెలియడానికి, చెప్పడానికి. నేను నమ్మను. అయితే ఉందనుకోండి, మీకు నచ్చిన అమ్మాయిని ఊహించుకోండి. మీకు ఇష్టమైన పేరు మీరే పెట్టుకోండి. అంటే మీ లవర్ పేరు నాతో చెప్పిద్దాం అనుకుంటున్నారా? ఆకాశం అందే ఫీలింగ్, ఆనందం పొంగే థ్రిల్లింగ్, నువ్వుంటే నా వెంటే ఆమనిలా. ఏమైంది మాయా? మాయా ఏమైంది? ఆగు మాయా, ఆగు మాయా, ఎందుకు అలా చేస్తున్నావు? నీ కోపానికి కారణం ఏంటి మాయా? చెప్పు మాయా, అసలు ఏం జరిగింది మాయా?
ఏమైందని చెప్పు మాయా, ప్లీజ్ మాయా, చెప్పు మాయా, మాట్లాడవేంటి మాయా? బుద్ధ విగ్రహం ఇది మళ్ళీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? సీఎం ఇచ్చాడు. ఆ? ఎందుకు? ఎందుకంటే ఇది నకిలీ విగ్రహం. నీకు మేయర్ పదవి ఉండదు, రాజకీయ భవిష్యత్తు ఉండదు. నువ్వు ఓటు వేయడానికి తప్ప ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికిరావు. జాగ్రత్త, వెళ్ళు. వెళ్ళవమ్మా. మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డట్టయింది. మనం తయారు చేయించిన నకిలీ విగ్రహం మనల్ని దెబ్బ కొట్టింది. ఆ రోజు గౌతమి ఇచ్చిన విగ్రహం ఇదే కదా? అదేగా నువ్వు సీఎం గారికి ఇచ్చావు. అంటే గౌతమి మనకి నకిలీ విగ్రహం ఇచ్చిందా? అదే జరిగింది. ఆ శత్రుగాడు మండపం నుంచి నకిలీ విగ్రహాన్ని గౌతమిని ఎత్తుకెళ్లాడు. అసలు విగ్రహాన్ని వాడు కాజేసి గౌతమితో నకిలీ విగ్రహాన్ని మనకు పంపించాడు. నా పరువు తీశాడు. ఎన్నడూ లేని సీఎం గారు నా మీద చాలా సీరియస్ అయ్యారు. తనని పార్టీని మోసం చేశానని నన్ను తిట్టారు. నా రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తానని హెచ్చరించారు. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే అసలు విగ్రహాన్ని సంపాదించి ఆ సీఎం మోహాన్ని కొట్టాలి. ఈ మాయాదేవి అంటే ఏమిటో ఆయనకి చూపించాలి. అసలు విగ్రహం కావాలంటే ఆ గౌతమి శత్రువులు కావాలి కదా? మన దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారులే. వాళ్ళని చంపమని బిల్లాని పంపించావు కదా? ఫోన్ చేయి. ఆ లాయర్ గాడిని అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు, ఫోన్ చేయి. బిల్ల వాళ్ళని చంపకుండా ఆపాలి. బిల్ల వాళ్ళని చంపేస్తే విగ్రహం ఎక్కడుందో శాశ్వతంగా మనకు తెలియదు. వెళ్ళు, నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. వెళ్తాను మాయా, చేస్తాను. దేవుడా, ఆ పిల్ల ఎంత దూరం వెళ్ళాడో ఏమిటో. గౌతమి శత్రువులకు వాడు ఎంత దూరంలో ఉన్నాడో ఏమిటో. ఫోన్ చేస్తున్నావా? చేస్తున్నాను మాయా, వస్తున్నాను. నమస్తే సార్. హలో. నమస్తే మేడం. నమస్తే. నేను ఈ రిసార్ట్ మేనేజర్ని. ఓ, వెల్కమ్ టు అవర్ రిసార్ట్స్. మేడం, థ్యాంక్ యూ. వెళ్ళి లగేజ్ తీసుకురండి. మీ హనీమూన్ కోసం మా రిసార్ట్స్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మేయర్ మేడం స్వయంగా ఫోన్ చేసి ఏర్పాట్లు చూడమన్నారు. ఇక్కడ మీరు గడిపే ప్రతి క్షణం మెమరబుల్ గా ఉండటానికి మా రిసార్ట్స్ శాయశక్తులా కృషి చేస్తుంది. రండి సార్.
ఈవినింగ్ వరకు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి సార్. నైట్కి మీ హనీమూన్ సూట్ రెడీ అవుతుంది. ఓకే. బాయ్, సార్కి మేడంకి కూల్ డ్రింక్స్ తీసుకురా. నో థ్యాంక్స్, ఇప్పుడేమొద్దు. జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, మీరైనా తీసుకోండి మేడం. నాకు ఏమొద్దు. మేడం మీకేం కావాలన్నా బదన నొక్కండి చాలు. బయట వెయిటర్స్ వెయిట్ చేస్తుంటారు, మీకేం కావాలన్నా తెచ్చిస్తారు. ఓకే. హ్యావ్ ఏ నైస్ డే సార్. థ్యాంక్ యూ. మీరు పదండి. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఆ గౌతమికి అందనంత దూరం వచ్చేసాం. ఇప్పుడు కృష్ణ నా గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నేను కూడా కృష్ణ మనసులోకి గౌతమిని రాకుండా చేసి కృష్ణను శాశ్వతంగా నావాణ్ణి చేసుకుంటాను. ఇక ప్రపంచంలో ఏ శక్తి మమ్మల్ని విడతీయలేదు. చెప్పండి సార్. నాకు బ్యూటిఫుల్ రూమ్ కావాలి. అందులో అన్లిమిటెడ్ ఏసీ ఉండాలి. డబుల్ బెడ్, డబుల్ పిల్లో, బట్ బ్లాంకెట్ మాత్రం సింగిల్. బెడ్ పక్కనే బాత్రూమ్ ఉండాలి. అది వెస్టర్న్ స్టైల్లో ఉండాలి. 6 అడుగుల టబ్ విత్ హాట్ వాటర్. అందులో గులాబీ రేకులుండాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న రూమ్ మీ దగ్గరుందా? ఉంది సార్. గుడ్. ఖాళీగా ఉందా? మీకోసమే వెయిటింగ్ లో ఉంది సార్. వెరీ గుడ్. ఎక్కడుంది? మీ పేరు అడ్రస్ చెప్పి అడ్వాన్స్ మనీ పే చేస్తే మా బాయ్ తీసుకెళ్తాడు. పేరు మన్మథ, ఊరు విజయవాడ. మీరు ఒక్కరే ఉంటారా సార్? నో, నాతో పాటు నా రంభ కూడా ఉంటుంది. మేడం ఎక్కడ ఉంటారు సార్? షీఈ్ ఆన్ ద వే. బై ది వే, వేర్ ఈస్ ద వే? రండి సార్. ఓ, వీడెవడో గాని చాలా చిత్రంగా ఉన్నాడే. వెల్కమ్ సార్. సార్, రూమ్ ఎలా ఉంది? అంత గొప్పగా ఏం లేదయ్యా. నాలాంటి కోటీశ్వరుడు ఇలాంటి చోట ఉండటానికి ఇష్టపడ్డు, కానీ అడ్జస్ట్ అవ్వక తప్పదు. సార్, ఈ చుట్టుపక్కల ఇదే ఫస్ట్ క్లాస్ రిసార్ట్ సార్. అలా చెప్పుకొని బతికేస్తున్నారయ్యా. ఇంతకీ ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటయ్యా? మీకేం కావాలో చెప్పండి సార్. ఏదడిగినా దొరుకుద్దా? అంటే ఫుడ్, డ్రింక్, టీ అలాంటివి. ఏమయ్యా, తినటానికి తాగటానికి ఇంత దూరం రావాలంటే? సర్లే గాని, ఇక్కడ అందరూ మ్యారీడ్ కపులే వస్తుంటారా? అంటే అప్పుడప్పుడు కాబోయే కపుల్స్ కూడా వస్తుంటారు సార్. అవునా? అంటే నేను కూడా నా లవర్తోనే వచ్చానన్నమాట. రంభగారే కదా సార్. ఎంజాయ్ సార్. ఇక్కడ మీకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. టీ, టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలకి మీ రూమ్కి వచ్చేస్తాయి. అన్ని రూమ్కి రావడం ఏంటి? అంటే మీరు దేనికి బయటికి రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాను సార్. అన్ని రూమ్ లోనే చేసేస్తే ఇంత అందమైన రిసార్ట్కి రావడం ఎందుకు? ఏయ్, నేను అందరిలా రొటీన్ కాదు, రొటీన్కి భిన్నమైన వాణ్ణి. కాఫీ కార్ పార్కింగ్ లో తాగుతాను, టిఫిన్ టెర్రస్ మీద తింటాను, లంచ్ లాన్ లో చేస్తాను, స్నాక్స్ స్విమ్మింగ్ పూల్లో తీసుకుంటాను, డిన్నర్ మాత్రం డైనింగ్ హాల్లోనే తీసుకుంటాను. టోటల్ గా ఈ రిసార్ట్ మొత్తాన్ని వాడేస్తాను. యు క్యాచ్ మై పాయింట్? సార్, ఈ రిసార్ట్స్ కి ఎంతో మంది కస్టమర్స్ వచ్చారు, పోయారు.
కానీ మీలా ఒక్కడ కూడా ఆలోచించలేదు సార్. మీరు నిజంగా రొటీన్కి భిన్నమైన వారు సార్. మీరు గ్రేట్ సార్. నాకు పొగడ్తలంటే నచ్చవు. లేదు సార్, మీరు అసలు కస్టమరే కాదు. నా పాలిట కృష్ణ పరమాత్ములు. ఓ ఈ క్షణం నుంచి మీరు నా గురువులు, నేను మీ శిష్యుణ్ణి. మీ దగ్గర నుంచి మీ ఆలోచనలన్నీ నేను నేర్చేసుకుంటా. ఓకే, అప్పుడప్పుడు ఇలా నా ఆలోచనలు చెప్తూ ఉంటాను, వినేసి ఆచరణలో పెట్టుకో. ప్రస్తుతానికి వెళ్ళిపో. మీకు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఏం కావాలో నాకొక్క కాల్ చేయండి, నేను అరేంజ్ చేస్తాను. సార్, ఇది నా నెంబర్ సార్. సరే సరే, చలో చలో. హే సార్, క్లోజ్ ద డోర్ అండ్ గో. ఓకే సార్. అమ్మయ్యా, ₹1,00,00,000 వచ్చినా గానీ కట్టుకున్న పెళ్లంతో సుఖం లేకుండా పోయింది. అందుకేగా గంగను పుట్టింటికి పంపేసి దొంగలా ఇక్కడికొచ్చాను. ఇక్కడ నేను నా రంభ ఫుల్ ఎంజాయ్. మా ఆనందానికి బ్రేకులేసేవాళ్లే ఉండరు. యా ఇదేం శత్రు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చా? చాలా దూరం ట్రావెల్ చేశాం కదా, కొంచెం అనీజీగా ఉంది. కాఫీ గానీ టీ గానీ తాగి వెళ్దాం. దిగండి. ఏం కావాలి సార్? ఒక వాటర్ బాటిల్, 2 కాఫీ. కాఫీ లేదు సార్, టైం పడుతుంది. టీ మాత్రం ఉంది. టీ తీసుకురా. ఓకే సార్. కూర్చోండి. కార్ ఏదో ట్రబుల్ ఇస్తుంది, కొంచెం చూస్తాను. కూర్చోండి. శత్రు గారు రండి, టీ చల్లారిపోతుంది. వస్తున్నాను. ట్రబుల్ ఏంటో తెలిసిందా? లేదండి, దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటే చూపిద్దాం. పాపం, నేను మీ కార్ని కూడా కష్టపెడుతున్నాను. అలాంటిదేం లేదండి. నా కోసం మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. ఆ స్వామీజీ దయ వల్ల మీకు గతం గుర్తొస్తే మా శ్రమకు తగ్గ ఫలితం కూడా తీసుకుంటాను. పార్టీ గురించి కదా చెప్తున్నారు? మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నాను. గౌతమ్ ఇప్పుడు ఏం చేస్తుంటుంది? ఓసారి కాల్ చేస్తే ఎలా ఉందో తెలుస్తుంది. ఏంటి గౌతమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు?
ఇదేంటి ఇన్నిసార్లు ఫోన్ చేసినా గౌతమ్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ దగ్గరే పెట్టుకోమని తనకు చెప్పాను కదా. ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తోంది? వాళ్ళ సంగతి తర్వాత చూద్దు గాని వెనక్కిరా. రాను, వాడను చంపి కానీ తిరిగి రాను.